సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతిలోకి వెళ్లేటువంటి మార్గాల్ని శరవేగంగా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ముందడుగులు వేస్తుంది. ప్రధానంగా విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుకు సంబంధించి ఒక డెవలప్మెంట్ ఇప్పుడు వచ్చింది. ఏప్రిల్ నెలలోగా ఈ వెస్ట్ బైపాస్ రోడ్డుకు సంబంధించినటువంటి ప్యాకేజ్ 3 వరకు, అంటే 1, 2, 3 3 ప్యాకేజీలకు సంబంధించినటువంటి రహదారి వ్యవస్థని ప్రారంభించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఈ దిశగానే అధికారులకి సంకేతాలు కూడా ఇచ్చినాయి. దీనిలో ప్రధానమైనటువంటి భాగం ఒకసారి ఇప్పుడు చూద్దాం. కృష్ణానది పైన నిర్మిస్తున్నటువంటి అతి పొడవైన, అంటే 3.3 మీటర్ల పొడవైనటువంటి వంతెన ఇది. ఈ వంతెన నిర్మాణానికి సంబంధించే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి మాత్రమే కృష్ణానదిని దాటడానికి అవకాశం ఉంది. మూసీ నది దాటిన తర్వాత, అంటే తెలంగాణ గట్టు దాటిన తర్వాత ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి వంతెన ప్రకాశం బ్యారేజ్ మాత్రమే. నాగార్జున సాగర్ వీటితో పోల్చి చూసినప్పుడు అవన్నీ కూడా ఎగువన వచ్చేటువంటివి, కానీ దిగువన వచ్చేది ప్రకాశం బ్యారేజ్ మాత్రమే. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కి ఎగువన దాదాపు ఒక 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఈ కొత్త వంతెన సిద్ధమైంది. ఇవి కూడా 5 నెలల క్రితం తీసినటువంటి దృశ్యాలు. ఇప్పుడు ఉన్నటువంటి తాజా దృశ్యాలను చూస్తే కనుక ఫొటోస్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఈ దృశ్యాలు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం ద్వారా, ఎందుకంటే ఇది మొత్తం వెస్ట్ బైపాస్ రోడ్డుకు సంబంధించి 4 ప్యాకేజీలు ఉన్నాయి. ఇది థర్డ్ ప్యాకేజ్ని అదానీ గ్రూప్ నిర్మిస్తుంది. అందులో వంతెన నిర్మాణమే కీలకమైనటువంటి భాగం. వంతెన నిర్మాణం పూర్తయి కూడా దాదాపు 6 నెలలు గడుస్తుంది. అంటే పూర్తిగా వంతెన కింద 53 పిల్లర్లతో నిర్మించినటువంటి వంతెన ఇది. 4 లేన్ రహదారి, అంటే ఇటు నుంచి వెళ్ళేటువంటి వాహనాలు 2 వరుసలు, అటు నుంచి వచ్చేటువంటి వాహనాలు 2 వరుసలతో కూడినటువంటి రహదారి వ్యవస్థ ఇది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వంతెన ప్రారంభమైతే ఇది నేరుగా విజయవాడ చేరక ముందరే గొల్లపూడి దగ్గర కనెక్ట్ అయ్యేటువంటి వంతెన ఇది. కృష్ణానది మీద నుంచి నేరుగా అమరావతిలో, అంటే వెలగపూడి వెనుక భాగంలోకి ల్యాండ్ అయ్యేందుకు అవకాశం ఉన్నటువంటిది అంటే 3వ ప్యాకేజ్ కింద చేస్తున్నటువంటి డెవలప్మెంట్. ఇక మిగతాది చూస్తే కనుక మిగతా భాగం ఇంకా నిర్మాణంలో ఉంది. ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం ఒక 6 నెలల సమయం పడుతుందని చెప్పని భావిస్తున్నారు. కాబట్టి ఈలోగానే 3 ప్యాకేజీలకు సంబంధించి, అంటే విజయవాడ నుంచి రాజమండ్రి వైపు వెళ్ళేటువంటి వాహనాలకు సంబంధించినటువంటి రాకపోకలకి ఇప్పటికే ప్రారంభోత్సవం జరిగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే మొన్న సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ మీదుగా వెళ్ళేటువంటి వాహనాలు నగరం లోపలికి వెళ్లకుండా బయట నుంచే పంపించేశారు. ఇప్పుడు నగరం లోపలికి వెళ్ళేటువంటి, నగరం నుంచి గుంటూరు వైపు వెళ్ళేటువంటి వాహనాలు నగరంలోకి వెళ్లకుండా వెళ్ళడానికి ఉండాల్సినటువంటి మార్గం కింద దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ వంతెన పూర్తి అయిపోయి పూర్తిగా ప్రారంభోత్సవం జరిగితే కనుక అమరావతిలోకి నేరుగా ల్యాండ్ అవ్వచ్చు. 4th ప్యాకేజ్, అంటే కాజా టోల్ గేట్ వరకు 4వ ప్యాకేజ్ నిర్మాణం జరుగుతుంది. దాదాపు 17 కిలోమీటర్ల అమరావతి నగరంలోంచి వెళ్ళేటువంటి రహదారి వ్యవస్థ ఇది. సో అది రెడీ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఏప్రిల్ మాసంలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా దీనిని ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి కాంట్రాక్ట్ సంస్థలకి, నేషనల్ హైవే అథారిటీస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇది ఒక బాహుబలి వంతెనగా పేర్కొంటున్నారు. కాబట్టి ఈ బాహుబలి వంతెన పైన చేసేటువంటి డాంబర్ వర్క్స్ అన్నీ కూడా శరవేగంగా పూర్తి చేయాల్సిందిగా లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రస్తుతం ఆ పనులు చకచకా జరుగుతున్నాయి. ఇది పూర్తయిన తర్వాత వంతెన ప్రారంభోత్సవం జరిగితే, వంతెన దిగిన తర్వాత నేరుగా అమరావతిలో ఉన్నటువంటి వెంకాయపాలెంకి సంబంధించి వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఇది దిగుతుంది. అక్కడ నుంచి వెలగపూడిలోకి వెళ్ళేటువంటి మార్గానికి కనెక్ట్ అవుతుంది. సో అందుకని ఈ మార్గాన్ని వీలైనంత వేగంగా అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులకి ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్లో ఈ మార్గాన్ని ప్రారంభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. గుంటూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి వాహనాలు కూడా కాజా వరకు కనుక రహదారి వ్యవస్థ రెడీ అయితే శరవేగంగా గన్నవరం ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదంటే గుంటూరు గన్నవరంలో దిగినటువంటి దేశ విదేశాలకు చెందినటువంటి అతిథులు ఎవరినైనా కానీ విజయవాడ నగరం ట్రాఫిక్ రద్దీలోంచి కాకుండా నేరుగా ఈ బైపాస్ మార్గం ద్వారా అమరావతిలోకి తీసుకొస్తే ఆ ప్రాంత అభివృద్ధికి సంబంధించి ఒక అవగాహన వస్తుందనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో వరుసగా MNCలకు సంబంధించి కానీ, దేశ విదేశాలకు చెందినటువంటి ప్రతినిధులు కానీ అధ్యయనాల కోసం ఈ ప్రాంతానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వంతెనను వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. అన్నీ కుదిరితే ఏప్రిల్ మాసాంతంలాగా ఈ మార్గాన్ని ప్రారంభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.